తిరుమలేశుడికి నిత్యం రకరకాల సేవల సందర్భంగా 50 రకాలకు పైగా ప్రసాదాలు నివేదన జరుగుతుంది. ఆయన స్వీకరించిన నైవేద్య శేషం భక్తులకు ప్రసాద రూపంలో అందుతుంది. అయితే ఇక్కడ ఓ విశేషం ఏమిటంటే పోటులో తయారైన ప్రతి నైవేద్యం స్వామివారికి నివేదించే ముందుగా ఆ తల్లి పరీక్షిస్తుంది. ఇది తిరుమలలో నిత్యం జరిగే ఓ ఆచారం. ఇంతకీ స్వామివారు స్వీకరించే ఆ నైవేద్యాలను ముందుగా పరిశీలించేదెవరో తెలుసా? వాచ్ ది స్టోరీ. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుపడ్డ తిరుమలేశ్వరుడు అలంకార ప్రియుడే కాదు, అంతకంటే మంచి ఆహార ప్రియుడు కూడా. అందుకే ఆయనకు రోజువారీగా రకరకాల సేవల ద్వారా 50 రకాల ప్రసాదాలు నివేదిస్తారు వేద పండితులు. ఆయనకు నివేదించే అన్ని ప్రసాదాలలోనూ ఆయనకు అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డు ప్రసాదం, ఆ తర్వాత వడ ప్రసాదం. ఉదయాన్నే నిర్వహించే సుప్రభాత సేవలను, ఆయన నిద్రకు ఉపక్రమించే ఏకాంత సేవలను లడ్డు ప్రసాద నివేదన ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన స్వీకరించిన తర్వాత ఆ శేష ప్రసాదాన్ని పోటులో తయారయ్యే లడ్డూలో కలుపుతారు. దాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరించి ఆరోగ్య సౌభాగ్యాలు పొందుతారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ లడ్డు ప్రసాదం తిరుపతిలో ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది? దేశవ్యాప్తంగా చాలా పుణ్యక్షేత్రాలలో తీపు బూందీ దొరుకుతోంది, లడ్డు ప్రసాదాలు దొరుకుతాయి. అయితే తిరుమలలో స్వామివారి ప్రసాదంగా ఇచ్చే లడ్డు రుచి మాత్రం ఎంతో భిన్నంగా ఉంటుంది. దాని రుచి ఇంత అని చెప్పడానికి వీల్లేనంతగా ఉంటుంది. అందుకే దానికి పేటెంట్ వచ్చింది. లడ్డు చిత్రంతో పోస్టల్ స్టాంప్ కూడా విడుదలయ్యింది. ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచి భక్తులు తిరుమలకు వచ్చినా లడ్డు ప్రసాదాన్ని ఎంత దూరమైనా తీసుకువెళ్లడం, తమ బంధువులకు మిత్రులకు పంచిపెట్టడం అన్నది ఓ ఆనవాయితీగా మారిపోయింది. సుమారు ఓ 600 ఏళ్ల కిందట సంగతి. అప్పట్లో శ్రీవారికి సంధ్య నివేదనాలు జరిగేవి. ఆ సమయంలో ఆయనకు రకరకాల ప్రసాదాలు నివేదించేవారు. అప్పట్లో 7 కొండల మీద భోజనాల సదుపాయం ఏది ఉండేది కాదు. కాబట్టి ఈ ప్రసాదాలతోనే భక్తుల కడుపు నిండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజులలో 19వ శతాబ్ది మధ్యభాగంలో తీపు బూందీ తయారు చేసి స్వామివారికి నివేదించేవారు. 1940 ప్రాంతంలో ఈ బూందీ కాస్త లడ్డూ రూపంలోకి మారింది. స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, కర్పూరంతో పాటు బెల్లం కూడా లడ్డు తయారీలో ఉపయోగిస్తారు. శనగపిండిని నేతిలో వేయించి బూందీలాగా చేస్తారు. ఆ తర్వాత దాన్ని లడ్డూ రూపంలో సిద్ధం చేసి భక్తులకు అందిస్తారు. ఒకప్పుడు బియ్యపిండితో చేసిన లడ్డూ ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. బియ్యపిండి, బెల్లం కలిపి కట్టిన ఈ లడ్డులను మనోహరాలని పిలిచేవారు. ఆ తర్వాతి కాలంలో శనగపిండితో తయారు చేసే లడ్డు తిరుమలతో వాడకంలోకి వచ్చింది. 1536లో తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు తిరుమలలో శ్రీవారికి శ్రీదేవి భూదేవిలతో కళ్యాణ మహోత్సవం ప్రవేశపెట్టించాడని చెబుతారు. అటు తర్వాత శ్రీవారికి నిత్య కళ్యాణాలు జరపడం అన్నది ఆచారంగా మారింది. పెళ్లిళ్లలో భోజనాలతో పాటు బూందీ లడ్డు వడ్డించడం అన్నది తెలుగింటి సంస్కృతి. కాబట్టి నిత్య కళ్యాణం సమయంలో కళ్యాణం చేయించిన వారికి బూందీ లడ్డు ఉచితంగా ఇవ్వటం అన్నది తిరుమలలో ఓ ఆచారంగా మారింది. కళ్యాణంలో స్వామివారికి నివేదించే లడ్డూకు కళ్యాణం లడ్డూగా, కొన్ని ముఖ్యమైన పండుగల దినాలలో ప్రత్యేక దినాలలో ప్రత్యేకంగా తయారు చేసే లడ్డూను ఆనివారం లడ్డు అని, తిరుమలకొచ్చే భక్తులకు ఇచ్చే లడ్డును చిన్న లడ్డు అని పిలవడం జరుగుతోంది. అన్నట్టు ఇక్కడ విషయం గమనించాల్సి ఉంది. తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటుకు ముందు వకులమాత విగ్రహం ఉంటుంది. పోటులో తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకులమాత విగ్రహం వద్దకు తీసుకువెళ్తారు. ఆ ప్రసాదాలను ఆ తల్లి పాదాల దగ్గర ఉంచుతారు. ఆ తర్వాత వాటిని వివిధ రకాల సేవల్లో స్వామివారికి నైవేద్యంగా అందిస్తారు. తన బిడ్డ తినే ఏ పదార్థమైనా సరే ముందు తల్లిగా తాను పరిశీలించి అందులో ఎలాంటి ఇబ్బంది లేదన్నా ఆమె అనుమతి తర్వాతే అవి స్వామివారికి నివేదించడం వెనుక బిడ్డ ఆరోగ్యం పట్ల ఓ తల్లి ఎంత జాగ్రత్త తీసుకుంటుందో తెలిపే పరమార్థం ఇక్కడ వ్యక్తమవుతున్నదని పండితుల అభిప్రాయం. తిరుమలేశుడి సన్నిధిలో జరిగే ప్రతి సంప్రదాయం మానవులకు ఆ దేవదేవుడిచ్చే ఓ అద్భుతమైన సందేశం.
అంతటి అద్భుతమైన సందేశానికి ఆలవాలంగా మారిన తిరుమల క్షేత్రంలో వెంకన్నకు పెట్టే ప్రసాదం విషయంలో లోపాలు జరిగాయి అన్నది ప్రపంచవ్యాప్తంగా ఆయన్ను కొలుచుకునే ప్రతి భక్తుడి గుండెను మెలిపెడుతోంది. ఇది నిజం కాదు అని వినాలన్న కోరిక ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. ఒకవేళ నిజమే అయితే అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి తీరాలంటున్న భక్తుల డిమాండ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి మద్దతు పెరుగుతోంది.